ఇంకా వస్తుంది. వేలాది వాహనాలు ఇంకా మార్గ మధ్యలో ఉన్నాయి. మన గౌరవ అతిథి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ కార్యక్రమానికి వెళ్లాల్సింది హెలికాప్టర్ తర్వాత కానీ ఒక్క శరణం వందే మాత్రం ఒక్కటే శరణం పాడతారు. తర్వాత మన ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. వాళ్ళ ఓటు హక్కు పోతే వాళ్ళ రేషన్ కార్డు పోతుంది. వాళ్ళ రేషన్ కార్డు పోతే వాళ్ళకున్న ఆస్తులు పోతాయి. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకం ఏది కూడా అందదు. ఈ దేశంలో ఏది కావాలన్నా ఓటు హక్కు ఉన్న వారికే ప్రభుత్వాలు ఈ రోజు సంక్షేమ పథకాలు ఇస్తున్నాయి. ఒకవేళ ఓటే తొలగిస్తే రేషన్ కార్డు పోతుంది, మీ ఇల్లు పోతుంది, మీకు వచ్చే పెన్షన్ పోతుంది, మీకు వచ్చే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని పోతాయి. ఈ రోజు పేదవాళ్ళ హక్కును కాల రాయడానికి బీజేపీ కంకణం కట్టుకున్నది. అందుకే మిత్రులారా, ఈ రోజు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు మనము కాంగ్రెసా కమ్యూనిస్టా లేదా ఇంకెవరా అని ఆలోచన చేసే సందర్భం కాదు. కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి వారు ఏకమై నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ దేశంలో దండు కట్టాలి. ఈ రోజు పోరాటం ప్రకటించాలి. అప్పుడే ఈ ప్రజాస్వామ్యం బతుకుతుంది. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి, పేద ప్రజల హక్కులు కాపాడడానికి మనందరం కలిసికట్టుగా పని చేయాలి. అందుకే ఎర్రజెండా సోదరులు ఆహ్వానించగానే తప్పకుండా ఖమ్మం వస్తా, 100 సంవత్సరాల మీ శత జయంతి ఉత్సవాలలో పాల్గొంటా. ఇవాళ మీరు వేరు మేము వేరు కాదు. మీరు ప్రజల కోసం కష్టపడతారు, ప్రజల కోసం కొట్లాడతారు. మీరు కొట్లాడి మీరు ఇచ్చే నినాదాలను చట్టం శాసనం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ అధికారంలో మీ సహకారం కూడా ఉన్నది, మీ శ్రమ కూడా ఉన్నది. మిత్రులారా, ఇది పేదల రాజ్యం, ఇది పేదల ప్రభుత్వం. ఆనాడు మీరిచ్చిన నినాదమే ప్రజా రాజ్యం అని ఇచ్చిండ్రు. ఆనాడు మీరిచ్చిన పిలుపే ఈనాడు పేద ప్రజలకు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. భవిష్యత్తులో కూడా ఇవాళ ఒక్క మాట చివరిగా చెప్తారు. ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉన్నది. నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి వచ్చినా ఖమ్మం జిల్లాలో 2 సర్పంచులను కూడా గెలిపించుకోలేరు. ఈ గడ్డ మీద తులసి వనంలో గంజాయి మొక్కలకు స్థానం లేదు. ఈ ఖమ్మం జిల్లా గడ్డ మీద భారతీయ జనతా పార్టీకి సర్పంచులు కూడా గెలిపించుకోలేరు. ఇవాళ కమ్యూనిస్టు సోదరులు బలమైన ఉద్యమాన్ని ఈ ప్రాంతంలో నెలకొల్పినందుకే ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఈ ఖమ్మం జిల్లాలో స్థానం లేదు. అందుకే మిత్రులారా, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేయబోయే పోరాటం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మీరందరూ కలిసి రండి. మనందరం కలిసి భారతీయ జనతా పార్టీని గద్దె దింపుదాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దాం. మీ అందరి సహకారం ఉండాలి. రాబోయే 100 ఏళ్ళు పేదల కోసం మీరు కొట్లాడాలి. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.